ప్రభాస్ గారు ప్రశాంత్ నీళ్ళు తెలిసిందంటే ప్రభాస్ని ఎలా వాడుకోవాలో మొన్న రాజమౌళి తెలిసింది, ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తెలిసింది. చాలా గట్టిగా ఉంది. ప్రభాస్ స్క్రీన్ మీద నడుతుంటే డైనోసార్ వచ్చి మింగి తగ్గినట్టు వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, గూస్బంప్స్ కూడా ఇది బాగాలేదని చెప్పడం లేదు, ప్రతిదీ బాగుంది. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కనుక డైరెక్షన్, మన ప్రభాస్ గారు తీసుకున్నటువంటి క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసాడు అనుకున్న సినిమాలో. గతంలో సినిమాలు పోయాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టాడు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే కాలు ఎగరేసుకోవచ్చు, ఎవడు కూడా సీట్లో కూర్చుంటలేదు. నాకు తెలిసి ఎప్పుడే మూడో షో జరుగుతుంది కాబట్టి సీట్లో ఎవడు కూర్చుంటలేదు. గట్టిగా ఉన్న సినిమా. నేను ఎన్టీఆర్ అభిమానులుగా చెప్తున్నాను, ప్రభాస్ గారి సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే బాహుబలి రేంజ్ కట్టుకుంటూ వచ్చింది. చాలా మంది తెలియని వాళ్ళు ఏమన్నారంటే ఇది కేజీఎఫ్ అని రాశారు. కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి. కేజీఎఫ్ ఒక తల్లి సెంటిమెంట్ బంగారం మీద తీసుకున్నటువంటి సినిమా. ఈ సలార్ మూవీ ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడుతుంటే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా గట్టిగా మన ప్రభాస్ గారు తీసుకున్నారండి. అందరికీ మెచ్చే సినిమా సలార్ మూవీ. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు అన్నా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు, అందులో తక్కువ అయితే లేదు. జగపతి బాబు గారిది పార్ట్ 2లో మనకు గట్టిగా కనపడుతుంది. పార్ట్ 1లో అలా తీసుకుంటూ పోయాడు, పార్ట్ 2లో గట్టుకుంటుంది. దానికి మనకి ఇంటూ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 అంతా కూడా విధ్వంసం కనపడుతుంది అన్నారు. సో ఆ రోజు మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. బాగుందన్న, వీళ్ళిద్దరూ క్లైమాక్స్లో ఫైట్ చించి పడుతూ పేరు బట్టి అసలు ప్రభాస్ గారు అంత పోటీ ఇస్తాడని మనం అనుకోలేదు. ఇది ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మనకు పృథ్వీ కదా తెలుసు పేరు అనుకోవడం, కానీ ఇంత క్యారెక్టర్ వైజ్గా మనవాడు కష్టపడతాడని అనుకోలేదు. ప్రభాస్ గారు ఈక్వల్గా చేశాడు సినిమాలో, చాలా బాగుంది. ఇంకా ఎంత ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పెట్టాడు ఫ్యాన్స్ చాలా వరకు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్లే. ఏ థియేటర్, చిన్న థియేటర్, పెద్ద థియేటర్, మాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేక స్వార్థం కానీ నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. ప్రభాస్ గారు సలార్ మూవీ బ్లాక్ బాస్టర్, అదే రాసుకోండి.